హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలీ డే 3 క్లాస్. మనము ఈ యొక్క టాలీ డే 3 క్లాస్లో అకౌంటింగ్ టర్మ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఆల్రెడీ మనము డే 1 క్లాసులో మనం కవర్ అయ్యే టాపిక్స్, అదేవిధంగా టాలీ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనము డే 2 క్లాసులో డిఫరెన్స్ బిట్వీన్ ద మాన్యువల్ అకౌంట్స్ అండ్ టాలీ, అదేవిధంగా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, మనకి ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి, అదేవిధంగా వాటి రూల్స్ ఏంటో కూడా నేను సెకండ్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సెకండ్ క్లాస్లో చెప్పిన ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు మైండ్లో ఉండాలి. అప్పుడే మనము అకౌంట్స్లో ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ చాలా త్వరగా రాయొచ్చు, తప్పు లేకుండా రాయొచ్చు. సో అందుకే సెకండ్ చెప్పిన టాపిక్స్ అవన్నీ కూడా మైండ్లో ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉండాలి, రిపీట్ చేసుకుంటూ మీరు ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క డే 3 క్లాస్లో మనము అకౌంటింగ్ టర్మ్స్ చూద్దామండి. ఫస్ట్ అకౌంటింగ్ టర్ము క్యాపిటల్. ఆల్రెడీ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే క్యాపిటల్ అంటే, డ్రాయింగ్స్ అంటే, ఈ స్టాక్ అంటే, ఈ పదాలన్నీ తెలుసు వాళ్ళకి. సో మీనింగ్ కొంత తెలుసు, కొంత తెలియపోవచ్చు, కానీ టర్మ్స్ గురించి అయితే తెలుసు. ఆ పదాలు అయితే ఆల్రెడీ వినుంటారు. అదే మనకి నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళైతే అసలు ఈ పదాలే తెలియదు. ఈ పదాలు చాలా వాళ్ళకి కొత్తగా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ఆ కీ పాయింట్స్ అన్నీ కూడా తెలుగులో రాసుకుంటే మీరు నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనము అకౌంటింగ్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఈ పదాలన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం మీనింగ్ ఏం చెప్పాం, డైరెక్ట్గా ఎంట్రీ చెప్పేస్తాం. అందుకే మీరు ఖచ్చితంగా వీటి మీనింగ్ అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటమ్మా, క్యాపిటల్. సో ఇక్కడ ఏముంది, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్రాట్ బై ద ఓనర్ ఈజ్ కాల్డ్ ఏ క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ అంటే ఏంటంటే వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఓనర్ తీసుకొచ్చే అమౌంట్ని ఏమంటారంటే క్యాపిటల్ అంటాం. అంటే సపోజ్ మీరే ఉన్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి, మనీ కావాలి, క్యాష్ కావాలి. మరి ఆ క్యాష్ని ముందు మీరు ఏం చేయాలి, పెట్టుబడిగా బిజినెస్లో పెట్టాలి. అలా ఓనర్ పెట్టే పెట్టుబడిని ఏమంటారమ్మా, క్యాపిటల్ అని పిలవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. అలా ఓనరు ఏ అమౌంట్ తెచ్చినా బిజినెస్ కోసం తీసుకొస్తే ఆ అమౌంట్ని క్యాపిటల్ అని పిలవాలి. మన ఎంట్రీ రాసేటప్పుడు కూడా క్యాపిటల్ అని రాస్తాం. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే క్యాపిటల్ అనేది క్యాష్ రూపంలోనే ఉంటుంది అనుకుంటారు. కాదు. సో ఇక్కడ క్యాపిటల్ అంటే కొన్నిసార్లు క్యాష్ రూపంలో ఉండొచ్చు, కొన్నిసార్లు ఎసెట్స్ రూపంలో ఉండొచ్చు. అంటే ల్యాండ్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్లు తీసుకురావచ్చు, క్యాష్ కూడా తీసుకురావచ్చు. కానీ 90% ఎక్కువగా క్యాష్ రూపంలో తీసుకొస్తూ ఉంటారు. ఈ ల్యాండ్, బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ మంది తీసుకొస్తూ ఉంటారు. సో అలా మనము క్యాపిటల్ అంటే ఓనర్ తీసుకొచ్చే ఏ అమౌంట్ అయినా సరే దాన్ని మనము క్యాపిటల్ అని పిలవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్. ఇక్కడ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే అమౌంట్ టేకెన్ బై ద ఓనర్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూస్. ఇక్కడ ఈ పర్సనల్ యూజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు, అమౌంట్ టేకెన్ బై ద ఓనర్. ఒకవేళ ఓనర్ అనే వ్యక్తి అమౌంట్ బిజినెస్ నుంచి తీసుకువెళ్ళిపోతుంటే అతను ఎంత అమౌంట్ అయితే తీసుకెళ్తున్నాడో ఆ అమౌంట్ని ఏమని పిలవాలమ్మా, డ్రాయింగ్స్ అని పిలవాలి. ఇక్కడ అమౌంట్ తీసుకెళ్తే మాత్రమే డ్రాయింగ్స్ అని పిలవకూడదు. ఆ అమౌంట్ పర్సనల్ యూజ్ కోసం తీసుకెళ్ళాలి. ఇప్పుడు సపోజు ఓనర్ ఉన్నాడు. సో ఓనర్ ఏం చేశారంటే, సో మీరు అకౌంటెంట్గా ఉన్నారు, ఓనర్ మీ దగ్గరికి వచ్చాడు, వచ్చి ఒక 10,000 క్యాష్ ఇమ్మన్నాడు. సో మీరు వెంటనే ఏం చేశారు, ఓనర్ అడిగితే వెంటనే ఇవ్వాలి కదా. సో మీరు ఏం చేశారంటే 10,000 క్యాష్ ఇచ్చేశారు. సో అప్పుడు మీరు అడగాలి, సార్ ఈ 10,000 ఈ క్యాష్ అనేవి సో మీరు బిజినెస్ కోసం ఏదైనా కొంటున్నారా, లేకపోతే మీ పర్సనల్గా వాడుకుంటున్నారా? పర్సనల్గా అంటే ఇంట్లో సరుకుల కోసం కావచ్చు, ఒకవేళ వాళ్ళ పిల్లల బర్త్డే అయితే ఆ బర్త్డే గిఫ్ట్ కోసం కావచ్చు, అతని మ్యారేజ్ డే అయితే ఆ మ్యారేజ్ కోసం, అంటే ఆ మ్యారేజ్ డే కోసం ఖర్చు పెట్టే ఖర్చుల కోసం కావచ్చు, అంటే బిజినెస్ కాదు. అలా బిజినెస్ కాకుండా తన పర్సనల్ యూజ్ కోసం తీసుకెళ్తే వాటిని ఏమని పిలవాలమ్మా, డ్రాయింగ్స్ అని పిలవాలి. ఆ విధంగా అమౌంట్ తీసుకొస్తే ఓనర్ క్యాపిటల్ అని పిలుస్తాము.
అదే ఓనర్ అమౌంట్ తీసుకువెళ్ళి తన సొంతానికి వాడుకుంటే, పర్సనల్గా వాడుకుంటే డ్రాయింగ్స్ అని పిలవాలి. ఒకవేళ అమౌంట్ ఓనర్ తీసుకెళ్ళాడు కానీ పర్సనల్గా కాదు, సో వ్యాపారం కోసం తీసుకెళ్ళాడు, అప్పుడు దాన్ని మనం డ్రాయింగ్స్ అనం. ఓకేనా? ఆ విధంగా క్యాపిటల్కి డ్రాయింగ్స్కి అయితే డిఫరెన్స్ ఉంది. రెండు కూడా ఓనర్ సంబంధించినవి. ఒకటేమో ఓనర్ తీసుకొస్తాడు, ఇంకోటి ఓనర్ ఏమో తీసుకువెళ్తాడు. అది డ్రాయింగ్స్. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్, స్టాక్ ఆర్ ఇన్వెంటరీ. ఇక్కడ స్టాక్ అన్నా ఒకటే, ఇన్వెంటరీ అన్నా ఒకటే. ఇక్కడ స్టాక్ అంటే సరుకు అంటాం, ఓకే. ఇన్వెంటరీ అన్నా కూడా సరుకు అని పిలుస్తాం. మరి స్టాక్ అంటే ఏంటి? చూడండి, అక్కడ రాశాను, గూడ్స్ అబ్టైన్డ్ ఫర్ రీసేల్. స్టాక్ అంటే ఏంటమ్మా? గూడ్స్ అబ్టైన్డ్ ఫర్ రీసేల్. సో గూడ్స్ మనము తీసుకుంటాం అంటే కొంటాం. దేనికి కొంటాము? ఫర్ రీసేల్. అంటే ఒక వస్తువుని తిరిగి అమ్మే ఉద్దేశంతో కొంటే దాన్ని స్టాక్ అని పిలవాలి. స్టాక్ అని పిలవాలి. చాలామంది స్టాక్ అంటే ఏంటో తెలీదు. సో స్టాక్ అంటే ఏంటమ్మా? సో మనము ఒక వస్తువుని తిరిగి అమ్మేదాము అనే ఉద్దేశంతో కొంటే స్టాక్. అంటే ఈ స్టాక్ అనేది బిజినెస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సపోజ్ నాది పచారీ షాప్ అనుకోండి, నేను పచారీ వస్తువులన్నీ కొని తిరిగి అమ్మేస్తూ ఉంటాను. అదేవిధంగా నాది మెడికల్ షాప్ అనుకోండి, మెడిసిన్స్ అన్నీ కొని తిరిగి అమ్మేస్తూ ఉంటాను. అదేవిధంగా నాది ఎలక్ట్రానిక్ షాప్ అనుకోండి, ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్స్ అన్నీ కూడా నేను, అంటే కంప్యూటర్లు అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, అవన్నీ కూడా నేను కొని అమ్మేస్తూ ఉంటాను. ఆ విధంగా మనము బిజినెస్లో ఏ గూడ్స్ అయితే కొని అమ్మేస్తామో అవి మనకి స్టాక్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ చాలామందికి స్టాక్కిను ఫిక్స్డ్ అసెట్కి డిఫరెన్స్ తెలియదు. స్టాక్కును ఫిక్స్డ్ అసెట్కి డిఫరెన్స్ అయితే తెలియదు. సో ఇక్కడ నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సో స్టాక్కిను ఫిక్స్డ్ అసెట్ డిఫరెన్స్ ఏంటో. సపోజ్ నాది ఒక ఎలక్ట్రానిక్ షాపు, నేను ఫ్రిడ్జ్లు అమ్ముతాను, ఏసీలు అమ్ముతాను, కంప్యూటర్లు కూడా అమ్మేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేనేం చేశానంటే, నేను వ్యాపారంలో అమ్మడానికి ఒక 10 ఏసీలు కొన్నాను, తిరిగి అమ్మేద్దామని ఒక 10 ఏసీలు కొన్నాను. సో అమౌంట్ ఇంచుమించుగా ఒక 3 lakhs పే చేశాను. అమౌంట్ 3 lakhs అయితే పే చేశాను 10 ఏసీలకి. ఒక్కొక్క ఏసీ 30,000 అనుకుందాం. ఇప్పుడు నేను కొన్న తర్వాత నేనేమనుకున్నానంటే, సో ఒక ఏసీని బిజినెస్లో వాడుకుందాం. మరి మనకి సమ్మర్ వచ్చిందంటే చాలా హాట్గా ఉంటుంది. సో అందుకే ఒక ఏసీని ఏం చేద్దాం అనుకున్నాడు, సో బిజినెస్లో వాడుకుందాం అనుకున్నాడు. మిగతా 9 ఏసీలని అమ్మేద్దాం అనుకున్నాడు. ఒక ఏసీని ఏమో బిజినెస్లో వాడుకుందాం అనుకున్నాడు, మిగతా 9 ఏసీలని అమ్మేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మనము ఏ 9 ఏసీలు అయితే అమ్మేస్తాడో ఆ 9 ఏసీలని స్టాక్ అని పిలవాలి. మనకి ఏ ఏసీ అయితే వాడుకుంటున్నాడో ఆ ఏసీని ఫిక్స్డ్ అసెట్ అని పిలవాలి. ఏం పిలవాలమ్మా? ఫిక్స్డ్ అసెట్ అని పిలవాలి. ఆ విధంగా స్టాక్కిను ఫిక్స్డ్ అసెట్కి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. మనము తిరిగి అమ్మేదాము అనే ఉద్దేశంతో కొంటే స్టాక్ అవుద్ది. అదే మనం బిజినెస్లో వాడుకుందాము, దీన్ని అమ్మొద్దు అనే ఉద్దేశంతో కొంటే అది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. 4th వన్ అదే చూడండి, కనపడుతుంది ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అని. సో ఆ విధంగా మనము స్టాక్కిను ఫిక్స్డ్ అసెట్కి డిఫరెన్స్ చూపించాలి. ఎంట్రీలో కూడా తేడా ఉంటుంది. స్టాక్ అయితే ఒక రకంగా ఎంట్రీ రాస్తాము, అదే ఫిక్స్డ్ అసెట్ అయితే ఎంట్రీ ఇంకోలాగా రాస్తాం. అందుకే ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ డిఫరెన్స్ తెలియకపోతే మొత్తం గూడ్స్ కింద రికార్డ్ చేస్తాం. మొత్తం గూడ్స్ కింద రికార్డ్ చేస్తే మనం చేసింది రాంగ్ అవుద్ది. ఆ విధంగా తిరిగి అమ్మే ఉద్దేశంతో కొంటే స్టాక్ అమ్మ. అదే తిరిగి అమ్మే ఉద్దేశం లేకుండా మనం బిజినెస్లో వాడుకుందాము అనే ఉద్దేశంతో కొంటే అది మనకి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఎక్కడైనా అంతే. ఇప్పుడు మనము ఫ్యాన్స్ అవి అమ్ముతూ ఉంటాము. సో సపోజ్ మనము బిజినెస్ కోసం ఒక 20 ఫ్యాన్స్ కొన్నాము. 20 ఫ్యాన్లలో ఒక 2 ఫ్యాన్లు బిజినెస్లో వాడుకుంటున్నాం, మిగతా 18 అమ్మేదాం అనుకున్నాం. ఇప్పుడు ఈ 18 కోసం పెట్టిన ఖర్చుని స్టాక్ అంటాం, దాన్ని పర్చేజ్ అని పిలుస్తాం. అదే ఆ 2 ఫ్యాన్స్ ఉన్నాయి కదా, వాటికి పెట్టిన ఖర్చుని ఫిక్స్డ్ అసెట్ మీద పెట్టే ఖర్చు అంటాం. సో ఎంట్రీస్ కూడా చాలా డిఫరెంట్గా రాయాలి. అవన్నీ కూడా మనము ఫర్దర్ క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఫిక్స్డ్ అసెట్ కూడా ఆల్రెడీ చెప్పేశాను. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటమ్మా? అసెట్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ యూజింగ్ ఇన్ ద బిజినెస్లో వాడుకుందాము అనే ఉద్దేశంతో కొంటే ఫిక్స్డ్ అసెట్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్రెడిటార్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా?
క్రెడిటార్స్. క్రెడిటార్ అంటే ఎవరు? చూడక రాశాను, మీరు కూడా రాసుకోండి అమ్మా. పర్సన్ టు హూ ద బిజినెస్ ఓస్ మనీ ఆన్ అకౌంట్ ఆఫ్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజు నాకు బిజినెస్లో అమ్మడానికి సరుకు అవసరం వచ్చింది, నేను సరుకు తీసుకున్నాను, కాకపోతే అమౌంట్ పే చేయాల. ఇక్కడ ఎవరైతే నాకు సరుకు అప్పుగా ఇచ్చారో ఆ వ్యక్తిని క్రెడిటార్ అని పిలవాలి. క్రెడిటార్ అంటే అప్పు ఇచ్చేవాడు. ఏం అప్పు ఇస్తున్నాడు? గూడ్స్. నేను గూడ్స్ తెచ్చేసుకున్నా, అమౌంట్ ఇంకా పే చేయాల. సో ఇక్కడ నేను ఎవరైతే నాకు అప్పుగా గూడ్స్ ఇచ్చాడో ఆ వ్యక్తిని క్రెడిటార్ అని పిలవాలి. అంటే ఇక్కడ మనము గూడ్స్ని క్రెడిట్కి పర్చేజ్ చేస్తే వాడు మన క్రెడిటార్ అవుతాడు. వాడు మనకి క్రెడిటార్ అవుతాడు, ఎందుకంటే మనకి వాడు అప్పు ఇస్తున్నాడు. ఇస్తున్నాడంటే గివర్, ఆల్రెడీ చెప్పాను. సో మనకి గివర్ అంటే ఏంటి? పర్సనల్ రూల్ వచ్చేస్తుంది, పర్సనల్ అకౌంట్ రూల్. సో గివర్ని ఎప్పుడు క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా మనకి గూడ్స్ ఎవరైతే అప్పు ఇస్తున్నాడో వాడి అకౌంట్ని క్రియేట్ చేస్తాం, వాడు మనకి క్రెడిటార్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వన్, డెటార్స్. ఇక్కడ డెటార్స్ అనేది దీనికి ఆపోజిట్. ఇందాకడేమో మనం గూడ్స్ పర్చేజ్ చేసాం, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనమే గూడ్స్ని వేరే వాళ్ళకి అప్పుగా ఇస్తాం. సపోజ్ ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు, ఒక 2 lakhs గూడ్స్ కొన్నాడు. సార్ నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు సార్, నేను ఈ గూడ్స్ అమ్మేసిన తర్వాత ఒక 5 daysలో 6 daysలో మీకు పే చేస్తా అన్నాడు. వెంటనే మనం ఏం చేస్తాం? గూడ్స్ ఇచ్చేస్తాం. మన బుక్స్లో మనం రికార్డ్ చేసుకునేటప్పుడు సో వాడి పేరుతో సహా రికార్డ్ చేసుకుంటాం. ఆ విధంగా మనం ఎవరికైతే గూడ్స్ని క్రెడిట్కి అమ్మామో, ఇక్కడ చెప్పింది అదే, చూడండి రాశాడు క్లియర్గా. పర్సన్ హూ ఓస్ మనీ టు ద బిజినెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ ఎలా అమ్ముతున్నాం? మనం క్రెడిట్కి అమ్ముతున్నాము, అంటే క్యాష్కి ఇవ్వకుండా అప్పుగా ఇస్తున్నాం. అలా గూడ్స్ ఎవరికైతే మనం అప్పుగా ఇచ్చామో వాడు మనకి డెటార్ అవుతాడు. వీడేమో మన కస్టమర్, వీడు డెటార్ అనే వ్యక్తి. క్రెడిటార్ ఏమో మన సప్లయర్, మనకి గూడ్స్ సప్లై చేస్తున్నాడు క్రెడిట్కి, అందుకే వాడిని క్రెడిటార్ అన్నాము. ఆ విధంగా క్రెడిటార్కి డెటార్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. చాలామందికి తెలియదు డెటార్ అంటే ఎవరు, క్రెడిటార్ అంటే ఎవరు అనేది. ఈ 2 పదాలు చాలా మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి ఎంట్రీస్ వేసేటప్పుడు, అందుకే క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. పర్చేజ్ చేస్తేనేమో క్రెడిటారు, అదే మనం సేల్ చేస్తేనేమో డెటారు. సింపుల్. నెక్స్ట్ వన్, ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే చూడక రాశాను. ఎక్స్పెన్సెస్ ఈజ్ అ కాస్ట్ దట్ బిజినెస్ ఇంకర్ ఇన్ రన్నింగ్ దేర్ ఆపరేషన్స్. ఇంకా చెప్పాలంటే డే టు డే ఆపరేషన్స్ అనొచ్చు. అంటే మనము డే టు డే ఆపరేషన్ చేయడానికి, అంటే బిజినెస్ని స్మూత్గా రన్ చేయడానికి మనం పెట్టే ఖర్చుని ఎక్స్పెన్సెస్ అని పిలవాలి. ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి, మన ఎంప్లాయీస్ మనం పే చేస్తాం. శాలరీస్ మనం మంత్లీ ఇవ్వలేదు అనుకోండి, మన ఎంప్లాయీస్ వర్క్ చేస్తారా? చేయరు. అప్పుడు బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవుతుందా? రన్ అవ్వదు. నెక్స్ట్ కరెంట్ బిల్లు మనం మంత్లీ పే చేయాలి. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ ఆఫ్ చేస్తాడు, అప్పుడు కూడా బిజినెస్ నడవదు. ఓకేనా? తర్వాత వేజెస్, తర్వాత రెంట్ మనం మంత్లీ పే చేయకపోతే బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మన ఆ బిజినెస్ అనేది రన్ అవ్వడానికి, స్మూత్గా రన్ అవ్వడానికి మనం పెట్టే ఖర్చుని ఏమనాలమ్మా? ఎక్స్పెన్సెస్ అని పిలవాలి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి మనము డే వైజ్గా పే చేయొచ్చు, వీక్లీ పే చేయొచ్చు, మంత్లీ పే చేయొచ్చు, క్వార్టర్లీ పే చేయొచ్చు, యాన్యువల్లీ కూడా పే చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి, మంత్లీ పే చేస్తాం. వేజెస్ ఉన్నాయి, డైలీ పే చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు కూలి ఇచ్చేస్తే దాన్ని వేజెస్ అని పిలుస్తాం, డైలీ పే చేస్తాయి. ఓకేనా? కొన్నిసార్లు మనము సంవత్సరానికి ఒకసారి పే చేస్తూ ఉంటాం. ఆ విధంగా డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ రిపీటెడ్గా మనము ఆ అమౌంట్ ఖర్చు పెడుతుంటే దాన్ని ఏమనాలమ్మా? ఎక్స్పెన్సెస్ అని పిలవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇన్కమ్స్. సో ఎక్స్పెన్సెస్కి ఆపోజిట్ ఇన్కమ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ఇన్కమ్ ఈజ్ ద మనీ ఆర్ వాల్యూ రిసీవ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ప్రొవైడింగ్ గూడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రొవైడింగ్ గూడ్స్ అనేది. సో మనకి ఇన్కమ్ ఎలా వస్తుందమ్మా? మనం గూడ్స్ని అమ్మడం ద్వారా వస్తుంది. దానికి ఇక్కడ ఏమన్నారమ్మా? ఎక్స్చేంజ్ ఫర్ ప్రొవైడింగ్ గూడ్స్. ఇన్కమ్ అనేది మనం సేల్ చేసామనుకోండి, మనకి అమౌంట్ వస్తుంది, దానికి ఇన్కమ్ పిలవాలి. ఇప్పుడు మనము డైలీ కస్టమర్స్కి అమ్ముతూ ఉంటాం, సో వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తూ ఉంటారు సేల్ చేసినందుకు. ఆ అమౌంట్ మొత్తం మనకి ఇన్కమే.
సో ఆ విధంగా అమౌంట్ మనకు వస్తే అది మనకి ఇన్కమ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి రెంట్ రూపంలో కూడా ఇన్కమ్ రావచ్చు. కొన్నిసార్లు డిస్కౌంట్ రూపంలో కూడా ఇన్కమ్ రావచ్చు. సో ఏదైనా సరే మనకి వస్తుంటే దాన్ని ఏమైనా పిలవాలమ్మా, ఇన్కమ్ అని పిలవాలి. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ చాలా ఇంపార్టెంట్, డిప్రిషియేషన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, డిప్రిషియేషన్. ఇక్కడ డిప్రిషియేషన్ అంటే ఏంటంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్. రిడక్షన్ అంటే తగ్గిపోవడం. ఒక అసెట్ యొక్క వాల్యూ తగ్గిపోవడాన్ని డిప్రిషియేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క వాల్యూ తగ్గిపోవడాన్ని ఏమని పిలవాలమ్మా, డిప్రిషియేషన్ అని పిలవాలి. అంటే ఏంటంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఏసీ మన బిజినెస్లో వాడుకుంటామని. ఆ ఏసీని మనం ఏమంటాము, ఫిక్స్డ్ అసెట్ అంటాం కదా. ఇప్పుడు ఏసీ మీరు ఒక 2 years వాడుకున్నారు, తర్వాత దాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరు దాన్ని ఎంత కొన్నారు, 30,000 కొన్నారు. మళ్ళీ దాన్ని అమ్మేస్తే మీకు 30,000 వస్తాయా 2 years తర్వాత? రావు. అది 15,000 లేదా 20,000 వస్తాయి మా అయితే. సపోజ్ 20,000 వచ్చింది అనుకుందాం. మీరు ఎంత కొన్నారు, 30 కొన్నారు. ఇప్పుడు మీకు ఎంత వచ్చింది, 20 వచ్చింది. సో ఎంత తగ్గింది, 10,000 తగ్గింది. ఆ 10,000 రూపాయల వాల్యూని ఏమైనా పిలవాలమ్మా, డిప్రిషియేషన్ అని పిలవాలి. ఆ 10,000 ఏమైనా పిలవాలి, డిప్రిషియేషన్ అని పిలవాలి. సపోజ్ బైక్స్ కూడా అంతే. బైక్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది, మనం ఎప్పుడు దాన్ని వాడుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఆ బైక్ మనం ఫస్ట్లో కొన్నప్పుడు 1,50,000 2 lakhs ఉంటుంది. తర్వాత మనం ఒక 1 year తర్వాత అమ్మేస్తే మనకు అంత అమౌంట్ వస్తుంది, రాదు. ఈ 20,000 వరకు తగ్గిపోతుంది. అలా మనము అసెట్ వాల్యూ ఎంతైతే తగ్గిపోతుందో ఆ వాల్యూని ఇక్కడ ఏమైనా పిలవాలమ్మా, డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అనేది ఫిక్స్డ్ అసెట్ మీద మాత్రమే వస్తుంది, ఇంకెక్కడ రాదు. ఫిక్స్డ్ అసెట్ల మీద మాత్రం డిప్రిషియేషన్ కడతాం, వాల్యూ తగ్గిపోతుంది. అదేవిధంగా ల్యాండ్ మీద డిప్రిషియేషన్ కట్టకూడదు. ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ల్యాండ్ కూడా మనకి అసెట్టే, ఫిక్స్డ్ అసెట్టే. కానీ ల్యాండ్ అనేది వాల్యూ ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది ల్యాండ్ వాల్యూ. అందుకే ల్యాండ్ మీద మనం డిప్రిషియేషన్ కట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ మీద డిప్రిషియేషన్ అయితే కట్టకూడదు. ఇక మిగతా అసెట్ల మీద అన్నింటిలో కూడా మనం డిప్రిషియేషన్ కడతాము, లెక్కలో ఇస్తాడు మనకి. సో చెప్తాడు ఒక డిప్రిషియేషన్ ఎంత కట్టాలనేది. సో ఆ అమౌంట్ అయితే డిప్రిషియేషన్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము. ఇలా ఒక అసెట్ వాల్యూ తగ్గిపోవడం ఏమి పిలుస్తామమ్మా, డిప్రిషియేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ 10th వన్, బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ని తెలుగులో ఏమంటారంటే రాని బాకీలు. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటమ్మా, రాని బాకీలు. ఇక మనకు ఆ బాకీ రాదు, అందుకే దాన్ని రాని బాకీలు అంటాం. అదే ఇంగ్లీష్లో బ్యాడ్ డెట్స్. ఇక్కడ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటంటే ఈ అమౌంట్ విచ్ ఆర్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. ఈ అమౌంట్ విచ్ ఆర్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. ఇక్కడ మనకి సపోజ్ మనము గూడ్స్ అమ్మాం, క్రెడిట్కి అమ్మాం. మనం ఎవరికైతే క్రెడిట్కి అమ్మామో వాళ్ళని డెటార్స్ అని పిలుస్తాం. సపోజ్ నేను 2 lakhs గూడ్స్ అమ్మాను, క్రెడిట్కి అమ్మేశాను నా డెటార్కి. సో వాడు గూడ్స్ తీసుకెళ్ళిపోయాడు. సో అమౌంట్ ఒక 1 lakh పే చేశాడు, తర్వాత ఒక 50,000 పే చేశాడు. తర్వాత ఇంకో 50,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 50,000 రూపాయలు ఇవ్వడంలా, దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఆ అమౌంట్ మనకి రావు. అలా రాకపోతే ఆ అమౌంట్ ఏమని పిలవాలమ్మా, బ్యాడ్ డెట్స్ అని పిలవాలి. ఇప్పుడు ఎంత బ్యాడ్ డెట్స్ అయినాయి, 50,000 రూపాయలు అయినాయి. ఇప్పుడు ఆ 50,000 రూపాయలు మనకి లాస్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఆల్రెడీ గుర్తులు చెప్పాను ఆల్రెడీ. సో మనకి ఎప్పుడైనా సరే మైండ్లో వచ్చేయాలి. సో లాస్ అయితే వెంటనే ఎక్స్పెన్సెస్ అయినా డెబిట్ చేయాలి, లాస్ అయినా డెబిట్ చేయాలి. అదే ఇన్కమ్ అయినా క్రియేట్ చేయాలి, అదేవిధంగా గెయిన్ అయినా సరే మనము క్రియేట్ చేయాలి. అవి ఎప్పుడు మనకు మైండ్లో ఉండాలి. మన మైండ్లో ఎప్పుడైనా సరే అసెట్ పేరు వచ్చినా సరే, ఒక పర్సన్ పేరు వచ్చినా సరే, అదేవిధంగా మనకి ఇన్కమ్ పేరు వచ్చినా సరే, ఎక్స్పెన్స్ పేరు వచ్చినా వెంటనే మనకి రూల్ ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉండాలి, ఎందుకంటే మన ఎంట్రీస్ రాయాలి గనక. సో ఈ విధంగా మనకి అకౌంట్స్లో ఈ 10 అకౌంటింగ్ టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి, రివైండ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం చెప్పుకున్నది క్యాపిటల్, తర్వాత డ్రాయింగ్స్. క్యాపిటల్ అంటే సో వాన తెచ్చే అమౌంట్, అదే డ్రాయింగ్స్ అంటే వాన తీసుకెళ్లే అమౌంట్. తర్వాత స్టాక్, మనము తిరిగి అమ్మేద్దాం ఉద్దేశంతో కొంటే స్టాక్. అదేవిధంగా తిరిగి అమ్మకుండా మన వ్యాపారంలో వాడుకుందాము అనే ఉద్దేశంతో కొంటే ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ సో మనము గూడ్స్ని క్రెడిట్కి కొంటే ఎవరైతే మనకి ఆ గూడ్స్ని అప్పుగా ఇచ్చారో వాడు మనకి క్రెడిటర్ అవుతాడు. అదేవిధంగా మనం గూడ్స్ని క్రెడిట్కి అమ్మితే ఎవరికైతే మన కస్టమర్కి ఆ అమౌంట్ ఇవ్వకుండా, అమౌంట్ తీసుకోకుండా గూడ్స్ని మనం ఇస్తే
ఆ విధంగా మనము గూడ్స్ని అప్పుగా ఇచ్చాం కనుక ఎవరికైతే ఇచ్చామో వాడిని మనము డెటార్ అని పిలవాలి. నెక్స్ట్ మనకి ఎక్స్పెన్స్ అంటే మన బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడానికి మనం పెట్టే ఖర్చుని ఎక్స్పెన్స్ అని పిలుస్తాం. ఇన్కమ్ అంటే మనకు వచ్చే అమౌంట్ని ఇన్కమ్ అని పిలవాలి, సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ డిప్రిషియేషన్, ఒక ఎసెట్ వాల్యూ తగ్గిపోతే దాన్ని ఏమైనా పిలవాలమ్మా, డిప్రిషియేషన్ అని పిలవాలి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్, సో మన డెటార్ నుంచి మనకి ఎంత అమౌంట్ అయితే రాదో దాన్ని ఏమైనా పిలవాలమ్మా, బ్యాడ్ డెట్స్ అని పిలవాలి. ఈ విధంగా మనకి అకౌంట్ టర్మ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను మిగతా అకౌంట్ టర్మ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా అకౌంటింగ్ టర్మ్స్ అంటే మనకి కరెంట్ అసెట్స్ అని, కరెంట్ లైబిలిటీస్ అని, టాంజిబుల్ ఇంటాంజిబుల్ అసెట్స్, అలాగే మనకి బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, గుడ్ విల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, వేస్ అంటే ఏంటి, శాలరీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ అకౌంటింగ్ టర్మ్స్ ఇప్పుడు నేను ఏవైతే 10 అకౌంటింగ్ టర్మ్స్ చెప్పానో ఆ 10 మీకు వాటి మీనింగ్ ఎప్పుడు గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డే 2 క్లాస్లో చెప్పిన నేను ఏం చెప్పాను, అకౌంటింగ్ రూల్స్ చెప్పాను, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, అవి కూడా మీకు ఆ రూల్స్ అనేవి గుర్తుండాలి విత్ ఎగ్జాంపుల్ మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. పర్సనల్ రూల్ అనగానే మైండ్లో వెంటనే ఒక ట్రాన్సాక్షన్లో మనకి వ్యక్తుల పేర్లు వచ్చినా, సంస్థ పేర్లు వచ్చినా పర్సనల్ రూల్ అకౌంట్ రూల్ ఉపయోగించుకోవాలి. అలాగే రియల్ అకౌంట్ రూల్ అంటే అసెట్ పేర్లు వస్తే రియల్ అకౌంట్ రూల్, అదే నామినల్ అకౌంట్ రూల్ అంటే ఎక్స్పెన్సెస్ వస్తే నామినల్ అకౌంట్ రూల్ ఉపయోగించుకుంటాము, ఇన్కమ్స్ వచ్చినా సరే నామినల్ రూల్ అకౌంట్ అయితే ఉపయోగించుకుంటాము. ఆ విధంగా మీకు రూల్స్ అనేవి ఎప్పుడు మైండ్లో ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఆ రూల్స్ మనకి గుర్తు లేకపోతే మనం ఎంట్రీస్ అయితే రాయలేము. అది ఎప్పుడైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో రిమైండ్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.